నా కొడుకు బంగారం, నా కొడుకు నాకు దేవుడిచ్చిన వరం, నా కొడుకే నా జీవితం అని వీడి గురించే గొప్పగా చెప్తూ ఉంటుంది. అమ్మ ప్రాణాలన్నీ వీడి మీదే ఉన్నాయి. అలాంటిది నువ్వు మాత్రం అమ్మ ఎలా పోతే ఏంటి, ఏమైతే ఏంటి, నా చెల్లెల గురించి నాకెందుకు అనుకుంటూ ఆనందితో నువ్వు మాత్రం సంతోషంగా ఉండురా, సంతోషంగా ఉండు. ఇంతేనా ప్రసన్న నువ్వు నన్ను అర్థం చేసుకుంది? మమ్మల్ని అర్థం చేసుకుని నీ గురించి మేమెందుకు అర్థం చేసుకోవాలరా? చూడు, ఈ మాటలు అనవసరం. రేయ్, అమ్మతో పాటు ఇంట్లో నుంచి బయటికి పోరా. ప్రసన్న, ఏంటిది? అమ్మ ప్రసన్న, ఏంటి ఆవేశం? వాణ్ణి వదులమ్మా. మామయ్య, అమ్మ లేని ఇంట్లో వీడు మాత్రం ఎందుకు ఉండాలి? బుద్ధి లేకుండా మాట్లాడకమ్మా. వీడికి బుద్ధుందా మామయ్య? ఉంటే అమ్మ ఇవాళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేదా? అందుకే దయచేసి ఎవరు ఏం మాట్లాడద్దు. రారా, బయటికి రారా. నువ్వు చెప్పేది విను ప్రసన్న. అయ్యో, బయటికి రారా, పోరా. అశ్విన్, నాతో రా. ఆనంది, నువ్వు మాట్లాడుకునే టైం లేదు, త్వరగా నాతో పాటు రా. ఎక్కడికి ఆనంది? మీ అమ్మాయి ఎట్టో పోయింది కదా, పీడ విరగడైపోయింది. నువ్వు వస్తే మనిద్దరం ఎంచక్క పెళ్లి చేసుకుందాం రా అని పిలుస్తోంది. అశ్విన్, రా అశ్విన్, వెళ్దాం. అదిగో పిలుస్తుంది, వెళ్ళు. అమ్మ ఏమైపోతే ఏంటి, ఎలా చేస్తే ఏంటి నీకు? ప్రసన్న, అసలు నేను అశ్విన్ని